మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు ఎటు చూసినా వ్యాపారులు కూలీలతో కలకలలాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధరలు ఒకంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంత మాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికలు సైతం వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలగలిసి ఆసియాలోనే అతి పెద్దదైన నున్న మామిడి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్దుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్లో మాత్రం ఏప్రిల్ నెల 2-3 వారాల నుంచే సరుకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్కతాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విస్తన్నపేట, మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరుకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు. మామిడికాయ వ్యాపారం ఇదివరకుడు ఉన్నట్టుగా ఇప్పుడు మార్కెట్లో లేకపోవడానికి గల కారణాలు, ఇంత పెద్ద మామిడికాయ మార్కెట్లో లేకపోవడానికి కారణాలు ఏంటంటే, జనరల్గా మామిడికాయలు కాసే టైం కరెక్ట్గా అవి పక్వానికి రాని టైంలోనేమో కోస్తున్నారు. అప్పుడేమో అవి వెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళకేమో సవ్యంగా పండట్లా మామిడికాయలు. పండగ వాళ్ళు అప్పుడేమో వాళ్ళు కొనుగోలు తగ్గించడంతో వ్యాపారాలు జరగట్లా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చే టైంకి మార్కెట్ యార్డ్ వాళ్ళు కానీ వచ్చి వీటిలో ఈ పౌడర్లు వేసారని అవని ఇవని అని చెప్పి ఎక్కువ వాటి మీద రూల్స్ పెట్టి వాటిని సేల్ లేకపోకుండా ఇప్పుడు వీళ్ళు అడ్డుపట్టడంతో, లారీలను ఆపేయడంతో వ్యాపారం రోజు రోజుకి నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారం తగ్గిపోతోంది. ఇప్పుడు జనరల్గా ఇదివరకు చాలా కోట్లు ఉండేవి, ఇప్పుడు కనీసం 25 కోట్లు చేస్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్లో ఉట్టి 25 కోట్లు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు. ఇక్కడికి ఈ పొడి గొడవ ఇక్కడికి డైరెక్ట్ వాళ్ళు చెట్ల దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎట్లాగో ఎవరు ఏ గొడవ చేయలేరు. అందుకని ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడే కొనుక్కుంటాలు మొదలు పెడుతున్నారు. దానివల్ల కూడా నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారాలు తగ్గిపోయి రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపాలను తట్టుకుని పంట వేసిన మామిడి రైతులు గత 5 ఏళ్లలో ప్రభుత్వం కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. బీమా లేక, కవర్లపై రాయితీ రాక, గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వకుండా వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మామిడి రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నున్న మార్కెట్లో ముఠా కార్మికులకు చేతినిండా పనులు లేకపోవడంతో డీలా పడుతున్నారు. ఇప్పటికైనా సరే మార్కెట్ యార్డ్ వాళ్ళు ఇక్కడ మామిడికాయల వ్యాపారం పెరగాలంటే వీటి గురించి ఏదైనా మామిడికాయలు అసలు ఎలాగా ఉత్పత్తి చేయాలని రైతులకి కొంచెం అవగాహన కల్పించి, వీటికి అసలు జనరల్గా ఈ పండటానికి కూడా కావాల్సిన కారణాలని వాటిని వాళ్ళకి ఏమైనా సపరేట్గా వీటి గురించి ఒక 4 రోజులు 2 నెలల ముందరే ఫిబ్రవరి, జనవరిలో ఏమన్నా వాళ్ళకి సపరేట్ మందులని ఇవ్వటం కానీ, వాళ్ళకి వీటి గురించి అవగాహన కల్పిస్తే మామిడి చెట్లు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు అసలు జనరల్గానే మామిడి చెట్లు అవి నరికేస్తున్నారు. ఇప్పుడు కిందటి సంవత్సరం 1000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం చూడ 500 ఎకరాలు అవుతుంది. వచ్చే సంవత్సరం 250 ఎకరాలు అవుతున్నారు. రోజు రోజుకి మామిడికాయలు, అసలు ఫ్రూట్ కింగ్ మామిడికాయలు, అలాంటిది రోజు రోజుకి ఎకరాలు మామిడికాయలు నరికేస్తున్నారు చెట్లని. అలా నరకకుండా ఉండాలంటే వాటి కోసం ముందు మనమే అవగాహన సదస్సు వాళ్ళకి చెప్పి ఒక 2 నెలల ముందరే వీటిని ఏ టైంలో కొయ్యాలి, అసలు ఆ ఏ టైంలో పక్వానికి వస్తాయి, ఇవన్నీ చెప్తే దానివల్ల కూడా కొంచెం ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్ యార్డ్లోకి వచ్చి ఇక్కడ మార్కెట్ దాని గురించి కూడా చెప్పి ఇక్కడ వచ్చిన ఎక్స్పోర్టర్లకు కొంచెం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే ఎక్స్పోర్టర్స్ ఇంకా ఎక్కువ వస్తారు. దానివల్ల నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారం ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని కూడా. ముందు మార్కెట్ చాలా బాగా ఉండదండి. బయట ఊళ్ళల్లో షాపులు లేవు. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో షాపులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే విజయవాడ వచ్చే సరుకులు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లు బయట లేకుండా అన్నీ విజయవాడ ఒకచోట పెడితే మొత్తం సరుకులన్నీ విజయవాడ వస్తాయి. ఇక్కడి నుంచి కొనుక్కునే బేరగాళ్ళు కొనుక్కొని వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్తారు.